పాపము చేత మనము బలహీనులమైపోయిన పరిస్థితుల మధ్య యుక్త కాలమున భక్తిహీనులమైన మనందరి కొరకు యేసు ప్రభు వారు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో మనందరి కొరకు మనస్థానములో ఆయన మరణించేందుకు సిద్ధపడి ఈ లోకంలో మనందరిని కూడా పాపము నుండి, మరణము నుండి, శాపము నుండి, నరకము నుండి విడిపించి మరలా నిత్య రాజ్యములో దేవుని యొక్క సముఖములో ఆ సకల పరిశుద్ధుల గుంపులు మనల్ని కూడా ఉంచేందుకు యేసు ప్రభు వారు గొప్ప శిలువ కార్యాన్ని భుజాన వేసుకొని ఈ లోకానికి ఆయన వచ్చారు. ఆయన మనము పాపులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా ఆయన యుక్త కాలమున భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాడు. చనిపోవటం ద్వారా ఆయన ఏం చేశాడో తెలుసా అండి? మనకున్నటువంటి పాప శిక్ష ఏదైతే ఉందో, పాపము వలన వచ్చే ఆ జీతము లేకపోతే మరి ఆ శిక్షావిధి ఏదైతే ఉందో అది తీసివేశాడు. హల్లెలూయా.